దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా గ్లోబల్ రేంజ్లో ఎంత పెద్ద హిట్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయన పాపులర్ కూడా అయ్యారు. తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఓ గ్రాండ్ స్కేల్ మూవీని రూపొందించనున్నారు. అయితే RRR రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు పూర్తయినా ఇంకా మహేష్ బాబు రాజమౌళి మూవీ అయితే పట్టాలక్కలేదు. ప్రస్తుతం షూటింగ్ ముందు చేయాల్సిన పనులు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తుంది. గ్లోబల్ రేంజ్లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ముఖ్యమైన విషయం బయటకు వచ్చింది. విలన్ పాత్ర ఎవరు చేయనున్నారో కూడా వెల్లడైంది. మహేష్ బాబు రాజమౌళి చిత్రంలో విలన్గా మలయాళ సూపర్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నారనే విషయం బయటకు వచ్చింది. ప్రభాస్ హీరోగా చేసిన సలార్లో ఓ ప్రధాన పాత్ర చేసిన పృథ్వీరాజ్ పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు రాజమౌళి చిత్రంలోనే ఆయనకు విలన్ క్యారెక్టర్ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై రాజమౌళి పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య కొంతకాలంగా చర్చలు కూడా సాగుతున్నాయట. ఇప్పటికే ఓ క్లారిటీ రావడంతో ఇద్దరు అంగీకరించినట్టు కూడా టాక్. మహేష్ బాబుని ఢీకొట్టే విలన్ పాత్రను ఈ చిత్రంలో పృథ్వీరాజ్ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర రెగ్యులర్గా విలన్గా ఉండదని, చాలా బాగా రాసిన మలుపు ఉండే క్యారెక్టర్ అని సంబంధిత వర్గాలు చెప్పినట్టు సమాచారం. హీరో వర్సెస్ విలన్ పోరును SSMB 29లో రాజమౌళి చాలా కొత్తగా చూపించనున్నారట. ఓ సాధారణ విలన్ పాత్రను పృథ్వీరాజ్ ఈ చిత్రంలో చేయడం లేదు. చాలా బాగా రాసిన ఆర్క్ ఉండే క్యారెక్టర్ అది. ఆ పాత్రకు సొంతంగా బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందట. రాజమౌళి మహేష్ బాబుతో తొలిసారి పనిచేయడం పట్ల పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా హ్యాపీగా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఆఫ్రికన్ అడవుల బ్యాక్డ్రాప్లో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా గ్రాండ్ విజువల్తో ఈ మూవీని రూపొందించేందుకు రాజమౌళి పక్కా ప్రణాళికతో రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా ఫినిష్ అయ్యాయని తెలుస్తుంది. మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివరి 3 నెలల్లో లేకపోతే 2025 ప్రారంభంలో ఈ మూవీ చిత్రీకరణ మొదలవుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో రాజమౌళి బిజీగా ఉన్నారని తెలుస్తుంది. SSMB 29 చిత్రం ఇండియానా జోన్స్ మూవీల అడవిలో బ్యాక్డ్రాప్ అడ్వెంచర్ యాక్షన్ చిత్రంగా ఉండనుందని సమాచారం. ఈ చిత్రాన్ని సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ ప్రొడక్షన్ హౌసులతో ఆయన చర్చించారట. గ్లోబల్ రేంజ్లో ఈ చిత్రం తెరకెక్కడం ఖాయం. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్లో కనిపిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే లుక్ మార్చడంతో పాటు ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ కూడా మహేష్ బాబు తీసుకుంటున్నారట.